మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొదటి ఇద్దరు పెద్ద నాయకులు, ఒకరు నారా చంద్రబాబు నాయుడు, ఇంకొకరు అతిపెద్ద ప్రతిపక్షగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది పక్కన పెడతాం. నిజానికి ఓటు షేర్స్ ప్రకారం ఎత్తుకుంటే నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పుడు వల్లగొట్టినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళిద్దరూ ఆరోపణ చేసింది, విమర్శలు చేసింది, తిట్టుకుంది, ఇవన్నీ ఒకసారి పరిశీలిద్దాం. దీనికి రాజకీయంగా ఆరంగేట్రం చేసిన నుంచి ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహుశా తిట్టిన తిట్టు ఒకే ఒక తిట్టు, అది కూడా నా వెంట్రుక కూడా పీకలేరు తప్ప మరొక తిట్టు ఇంతవరకు తిట్టలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ గారిని భార్యల విషయంలో మాట్లాడింది కూడా బూతుగా కాదు, ఇది మన భారతీయ సంస్కృతి కాదన్నట్టుగా మాట్లాడండి తప్ప ఆయన్ని బూతు మాటగా ఏమీ అనలేదు. అయితే ఇదే సందర్భంలో మన గౌరవనీయుల విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వానికి సంబంధించి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వారి సోషల్ మీడియా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్లు, చేసిన ఆరోపణలు అన్నీ కానీ మనం పరిగణలోకి తీసుకుంటే అది ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. కానీ ఎందుకు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఒకే ఒక్క మాట ఇంత వైరల్ అయ్యి ఆయనకు సంబంధించిందే బూతు పార్టీ అన్నట్టుగా ముద్రపడిందంటే ఒకటి అక్కడ నాయకుడు తిడతాడు, నాయకుడు తిడతాడు, కార్యకర్తలు తిడతారు. కాబట్టి ఆ రెండింటికి సంబంధించి బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ నాయకుడు తిట్టకుండా కార్యకర్తలు, నాయకులు తిడతారు కాబట్టి ఇది పెద్దగా వైరల్ అయింది. అయితే అక్కడ నాయకుడేమీ తిట్టద్దని చెప్పింది లేదు, అతను తిట్టకుండా ఉండింది లేదు. ఇక్కడ నాయకుడు పెద్దగా ఆ తిట్టడు, కానీ తిట్టే వాళ్ళకి సంబంధించి ఏమీ మాట్లాడు, మౌనం వహించడం కూడా అంగీకారమే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తిట్టును ప్రోత్సహిస్తున్నాడు. తిట్లంటే ఆయనకి ఇష్టం, ఎవరైతే తిడతారో వాళ్ళనే దగ్గరకు తీసుకుంటాడు అనే యొక్క విష ప్రచారమో, నిజ ప్రచారమో, గోపల ప్రచారమో తెలియదు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఆయన తిట్టే వాళ్ళనే దగ్గరకు తీసుకుంటాడు అనేది నిజమే అన్నట్టుగా అనిపిస్తుంది. మరి తిట్టుకుంటూ వరుసగా సోషల్ మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వంగా కానీ, పార్టీ పరంగా కానీ అన్ని రకాలుగా ఆయన మోరల్ చేస్తూ ఉంటే, వీళ్ళు తిట్టిన తిట్లు మాత్రం వైరల్ అవుతూ ఉంటే ఇక్కడ బ్యాలెన్స్ తప్పిపోవడం అనేది ప్రధానంగా మీడియానా, లేకపోతే అవతల వైపు నుంచి వచ్చే ఆరోపణలు తిప్పికొట్టే దానిలో ఈ పార్టీకి సంబంధించిన నాయకులు పోయే పోకడలు పెడధోరణులుగా ఉన్నాయి తప్ప నిజానికి వాళ్ళని విమర్శించే స్థాయిలో నిర్మాణాత్మకంగా లేరనే సంగతి అర్థమవుతోంది. లేరనే కాకుండా అధినాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా తిట్లకు సంబంధించి ఆయన ఒక లిమిటేషన్ పాటించి ఈ విధంగా ఉండకూడదు అని ఎక్కడా చెప్పకపోవడము, తిట్టేవాళ్ళు ప్రోత్సహించడము, ఆయన తిట్టకపోయినా కూడా ఆయనే తిట్టినట్టుగా ప్రచారం అయిపోవడం అనేది గందరగోళంగా పార్టీని బలహీనపరిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వారు ఎవరు ఏమి మాట్లాడినా మరుసటి రోజు మీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రాపగండాగా అయిపోతుంది. కానీ వీళ్ళ వైపున వాళ్ళు మాట్లాడితే కనీసం వార్తా కథనంగా కానీ చిన్న మూల టైబుల్ ఐటెంగా కూడా రాదు. దీనికి కారణం వీళ్ళ వైపు మీడియా బలంగా ఉంది, ఆయన వైపు మీడియా బలంగా లేదు. ఉన్న ఒకటే అరా కూడా ఆయన మెయిన్ అంశాలను బయటపెట్టడానికి సరిపోతూ ఉందే కానీ విమర్శని ప్రతివిమర్శగా తీసుకొని దాన్ని వాదనలో నిలబెట్టే పరిస్థితుల్లో ఆ మీడియా లేకపోవడం వల్ల కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగుడవుతున్నాడు. దానితో మొత్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ బూతుల పార్టీ, గుండాల పార్టీ, దొంగల పార్టీ, దోపిడీల పార్టీ అన్నట్టుగా వాళ్ళు ఆ వైపు నుంచి బురద చల్లుతూ ఉంటే వీళ్ళ వైపు నుంచి సరైనటువంటి అటాక్ లేకపోవడం వల్ల అదే నిజమైన భ్రమలో ప్రజలు ఉండిపోతున్నారు. బహుశా ఆ భ్రమలే వామనావతారం లాగా డెవలప్ అయ్యి ఎన్నికల్లో వైసీపీ పార్టీని దారుణంగా ఓడించింది. కాబట్టి ఇంకైనా సరే మీరు ఒక సరైనటువంటి విధానాన్ని పాటించాలి. తర్వాత అవతల వైపు విమర్శకి ప్రతి విమర్శ కూడా ధాటిగా చేయాలి. బూతులు వదిలేసి మాటకు మాట, ఆరోపణకి ఆరోపణని కరెక్ట్గా విమర్శించగలిగే స్థాయిని మీరు పెంచుకోగలిగితే ఇకనైనా పార్టీ మనుగడగా ఉంటుంది. లేకపోతే అవతల వైపు బలంగా ఉన్నటువంటి మీడియా
నిజానికి బలిచక్రవర్తిని వామనా అవతారము కాలు పెట్టి తొక్కినట్టుగా మీ పార్టీని తొక్కేసే పరిస్థితులు అవతల వైపు ఉన్నాయి. కాబట్టి నాయకుడిగా మీరు మేలుకోవాలి, నాయకుడిగా మీ యొక్క విధి విధానాలు రూపొందించుకోవాలి. ఆ సంకేతాలు కూడా మీ కార్యకర్తలకి, నాయకులకి, పార్టీకి బలంగా వినిపించగలగాలి. లేకపోతే మనుగడ సాగించడం కష్టం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైపు ఆలోచిస్తారని ఆశిద్దాం.